వాగ్దాన నిబంధన గుర్తులు రాకముందు నా మీద దాడి లేదండి. వాగ్దాన నిబంధనల గుర్తు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? దాడి జరుగుతుంది. ఇంకా నా వల్ల కాదు. ఎనఫ్. అలసిపోయి ఉన్నావా? అబ్రహామా, నీతో చేయబోయే నిబంధన పేరేంటి తెలుసా? నిత్య నిబంధన. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ షేక్ ఇట్. ఆకాశ పక్షులు దాన్ని తినివేయలేవు, సాతాను దాన్ని దొంగిలించలేడు, లేదా దుష్టుడు వచ్చి దాన్ని అపహరించలేడయ్యా. నువ్వు ప్రయత్నాలు చేయడం చేసి అలసిపోయావా? మానవ ప్రయత్నాలు ఓడిపోయాడు. సాటన్ ఇస్ ట్రైయింగ్ టు స్టాప్ ద వెరీ కవెనెంట్ డిక్లరేషన్ అండ్ ఎంటరింగ్ ఇంటు ద కవెనెంట్ రిలేషన్షిప్. నిబంధన అనుభవంలోకి వెళ్లకుండా సాతాను ఆపే ప్రయత్నం చేస్తున్నాడా? నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ స్టాప్ లార్డ్స్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్. దేవుని యొక్క నిత్య నిబంధన ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. నో ప్యూరీ లిటిల్ అటెంప్ట్స్ ఆఫ్ ఎ మ్యాన్. మానవుని యొక్క చిత్రమైన ప్రయత్నాలు కానీ, లేదా తుచ్చమైన ప్రయత్నాలు కానీ, లేదా దూతల సమాహారం యొక్క యుద్ధ శౌర్యం కానీ, లేదా ప్రపంచ దేశాల యొక్క శక్తిని క్రోడీకరిస్తే కూడా ప్రపంచంలో ఏ శక్తి కూడా దేవుని యొక్క నిత్య సంకల్పాలను ఆపివేయలేవు. అందుకొరకే ఆయన ఆలోచన నిలుచుననియు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో ఆరంభంలోనే అంతమెరిగిన దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్న మాట ఏంటంటే, నా చిత్తమంతయు నెరవేర్చుకొనినదననియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియచేయుచున్నాను, పూర్వ కాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను. దేవుని సంకల్పములు మారవు, కానీ దేవుని సంకల్పములు ఎవరు కూడా పాడు చేయలేరు. వమ్ము చేయడము ఎవరి వల్ల కాదు.